పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరశురాం నగర్లో నిన్న అర్ధరాత్రి పూట ఒక కారు బీభత్సం సృష్టించింది. పల్టీ కొట్టి కూడా ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడ నుండి 2 పల్టీలు కొట్టి కూడా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల గోడ పైన ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే దీంతో ఆ కారు నడిపినటువంటి 2 యువకులు పూర్తిగా మధ్యమత్తులో ఉండడం కారణంగా ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. యువకులు ఇద్దరిని కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మధ్యమత్తులోనే అతి భారీ వేగంతో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా. అయితే కారు ఉన్నటువంటి తీరును చూడడానికే కూడా సమీపంలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఒక వింతగా చూడడానికి వచ్చారంటే ఎంత పెద్ద ప్రమాదం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు కూడా డీసీపీ కరుణాకర్ అలాగే కలెక్టరేట్ జిల్లా ఉన్నతాధికారులు సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అనంతరం కూడా కలెక్టరేట్ ఆవరణలో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా ఏరివేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించినట్లయితే మానవ మనగడకు అంతు లేదంటూ కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యత కూడా చెట్లను నాటాలి, నాటినటువంటి చెట్లను సంరక్షించాలి, అంతేకాకుండా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలంటూ కూడా ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం సంబంధించినటువంటి అందరి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొనడం జరిగింది. ర్యాలీ మున్సిపల్ చౌరస్తా నుండి గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడి పర్యావరణం పైన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం రక్షించాలి, అందుకు గాను ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, నాటినటువంటి మొక్కలను ప్రతి ఒక్కరు కూడా సంరక్షించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్లో ఉంది కాబట్టి పారిశ్రామిక కర్మాగారాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా చెట్లు నాటాలి. రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి 100 రోజుల ప్రణాళికల భాగంగా కూడా పెద్ద ఎత్తున చెట్లను నాటుతున్నామంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.